హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఒక మంచి యూనివర్సిటీ అంటే కేవలం కోర్సులు మాత్రమే కాదు, క్యాంపస్ కూడా. అయితే జైపూర్లో ఉన్న నిమ్స్ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఎలా ఉంటుంది, అందులో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్కి అందుబాటులో అనుకూలంగా ఉంటుందా, మన తెలుగు స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ఉండగలరా, ల్యాబ్స్ అండ్ ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్కి ఎలా ఉన్నాయి, వీటన్నిటికీ డీటెయిల్గా మనం సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు వినయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో వినయ్ గారు. హలో అండి. సో నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ క్యాంపస్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి మన తెలుగు స్టూడెంట్స్కి పర్టికులర్గా? సో నిమ్స్ యూనివర్సిటీ వన్ వర్డ్లో నేను చెప్పాలి అంటే ఇట్స్ హోమ్ ఫ్రమ్ అవర్ ఓన్ హోమ్. ఓకే, బికాస్ వన్స్ యూ స్టెప్ అవుట్, ఏ ఫెసిలిటీ కూడా మీరు క్యాంపస్ బయటికి రావాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్. ఈవెన్ హాస్టల్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ AC hostel with 3 sharing attached washroom. Even this is the major thing. There is no any university who serves food on the table. NIMS is the only university. టేబుల్ పైన ప్లేట్ పెట్టుకుని స్టూడెంట్ కూర్చుంటే ద క్యాటరర్స్ విల్ సర్వ్ ద ఫుడ్ ఆన్ ది టేబుల్. వీఆర్ ద ఓన్లీ యూనివర్సిటీ ప్రొవైడింగ్ దట్. And hostels are AC equipped. Even mess also AC equipped. So that's the facilities. And student ki we have 4 banks inside the campus only. We have post office in campus. You know, we are the top medical college. 2,000 bedded hospital in campus lo undi. So there is a free medical for the students. And we have temple in the campus. We have shopping mall in the campus. We have grocery store in the campus. And we have 10 restaurants in the campus. Veg and non-veg. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ ఎటే ప్లేస్లో దొరుకుతున్నాయంటే ఇంకా స్టూడెంట్కి అంతగానే ఏం కావాలి? దెర్ ఇస్ నో అదర్ యూనివర్సిటీ విచ్ కెన్ ప్రొవైడ్ దీస్ ఫెసిలిటీస్ ఇన్ వన్ ప్లేస్. సో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు యూనివర్సిటీ క్యాంపస్లో? Sir, there is no any month or a week without a event in the campus. That I can surely guarantee you. Every single day, in a week, okay, some or other event will be done by the university officials. Even you can go through the NIMS University official Instagram page. You can say many celebrity events. Every department wise events ఉంటాయి. Whole university, even matches, ఒక వరల్డ్ కప్ మ్యాచ్ వస్తున్నా కూడా it completely handled by the university. So that's so student is nowhere compromised about the కల్చర్. ఎడ్యుకేషన్ అయితే ఎంత ప్రియారిటీగా తీసుకున్నామో వీ హ్యావ్ టేక్ ఇన్ ద సేమ్ వే కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్రియారిటీ, బికాస్ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. బికాస్ దే ఆర్ నాట్ కిడ్స్ నౌ. They expect both education and also the cultural activities and the events, sports, everything. So university is balancing both the things in a right and extraordinary way. ఇవన్నీ ఓకే, కానీ మన తెలుగు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే బయటకు వెళ్తున్నాడు మన అబ్బాయి అంటే అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉందనేది మెయిన్ థింగ్. మన వాళ్ళకి పేరెంట్స్కి భయపడుతుంటారు అక్కడ ఏమైపోతుంది, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, మన కల్చర్ వేరు ఉంటుంది కాబట్టి. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను, వీఆర్ ద ఓన్లీ యూనివర్సిటీ దట్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఎట్ వన్ ప్లేస్. సో వెన్ ద స్టూడెంట్ హ్యాస్ థాట్ ఆర్ నో నీడెడ్ టు గో అవుట్ ఆఫ్ ది క్యాంపస్, సో ఇన్ క్యాంపస్లోనే హాస్టల్, ఇన్ క్యాంపస్లోనే వాట్ ఎవర్ హీ ఈస్ నీడెడ్, షాపింగ్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ దగ్గరని వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ ఈస్ గెటింగ్ ఇన్ ద క్యాంపస్. బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేనప్పుడు సో యూ నో నీడ్ టు గో అవుట్. సో ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా స్టూడెంట్ హ్యాస్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ద పేరెంట్స్ అప్రూవల్. దేర్ విల్ బి యాప్ అప్రూవల్ యాప్. స్టూడెంట్ ఎప్పుడైతే పేరెంట్ అప్రూవల్ ఇస్తాడో దెన్ ఓన్లీ దే విల్ బి allowed to go out of the campus. Otherwise they will be stopped at the main gate. Without any permission they are not accepted to go out of the campus. So there is no 1% chance the student can నుండి అక్కడికి వెళ్ళాక డిస్టర్బ్ అవుతాడు, రాంగ్ పాత్లో వెళ్తాడు అనేది. there is no 1% chance also. I can guarantee the student will be in the right path rather than staying in the తెలుగు స్టేట్స్. ఓకే, అక్కడ ఉంటాయి. అంటే మన తెలుగు స్టేట్స్తో కంపేర్ చేస్తే నార్త్ సైడ్ మన నీట్నెస్ ఎక్కువ ఉండదు అని వింటూ ఉంటాము. హాస్టల్స్ ఎలా ఉంటాయండి అక్కడ? సో హాస్టల్, ద యూనివర్సిటీ has total capacity of 20,000 seated house. 20,000? So I said totally hostels are completely AC equipped, attached washroom. Student ఉన్నా లేకున్నా the cleaning persons will clean hostel every day, rooms. That is the main. They will be maintaining fully hygienic hostels in it, because it's not a campus of 2,000 or 3,000 students. It's a campus of 20,000 plus students. Exactly. And we have multicultural and multi-course students. MBBS దగ్గర నుండి ఇంజనీరింగ్ వరకు, మేనేజ్మెంట్ వరకు
సో వీ హ్యావ్ 450 ప్లస్ కోర్సెస్ ఉన్న స్టూడెంట్స్ క్యాంపస్లో 20,000 ప్లస్ ఉంటారు. ఓకే. So we can see a rich kid, we can see a over middle class kid, we can say a lower middle class kid, middle class kid. So that is the main thing, we have to maintain hygienic in the every hostel, campus, everywhere we have to maintain the cleanliness. So that is the reason as the university is maintained, we are at this stage, one of the top university in Rajasthan. ఓకే. అంటే ఈ యూనివర్సిటీస్లో ఓన్లీ బాయ్స్కేనా, గర్ల్స్ బాయ్స్ కంబైండ్ ఇలా కూడా ఉంటాయండి హాస్టల్స్? సో నువ్వు హాస్టల్స్ అంటే ఎప్పుడు బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్. ఓకే. క్యాంపస్ హాస్టల్స్ విల్ బి ఇన్ ద ఇన్సైడ్ ది క్యాంపస్, బట్ ద హాస్టల్స్ విల్ బి బాయ్స్ హాస్టల్స్ బాయ్స్కి ఉంటాయి, గర్ల్స్ గర్ల్స్కి ఉంటాయి. ఓకే. దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హాస్టల్ వార్డెన్స్ విల్ బి దేర్. ఎవ్రీ బ్లాక్కి హాస్టల్ వార్డెన్స్ ఉంటారు. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ఆల్సో ద స్క్వాడ్, కంప్లీట్ స్క్వాడ్ విల్ బి దేర్, సెక్యూరిటీ స్క్వాడ్ అంటారు. ఆన్ ద వెహికల్, ఇట్స్ ఎ 350 acres క్యాంపస్ కదా, on the vehicle the squads will be rounding around the campus, around the hostels throughout the night. So that's how we maintain the security and Okay. in case of the students. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్ అనగానే మనకి నార్త్ ఫుడ్ ఆ కల్చర్ ఎక్కువ కనిపిస్తారు, రోటీస్ ఎక్కువ తింటారు. సో మన వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అని? So I feel that they are more healthier than us. Okay. Their food is very good than that. But as this university is a multicultural and multi-traditional university, we have people from the 28 states and different countries. So university will maintain the continental food. So every day breakfast they will be having the fruits, juices and a good breakfast. Lunch lo kuda they provide rotis, rice, curries and sweet, everything will be. It's a very good they can easily adjust to that food. They will provide a good continental food, hygienic food. ఓకే. So because ఎందుకంటే ఇప్పుడున్న ఆల్రెడీ senior students never ever complain regarding the food, and they are very happy with the food provided in there. If the student want to have any non-vegetarian, we have 10 restaurants in the campus at the very reasonable price. They get the non-veg food. They can go and have that non-vegetarian in the in-campus restaurant. ఓకే. అంటే రూమ్స్ లో వైఫై ఇలాంటివన్నీ ఉంటాయా, ఫెసిలిటీస్? Because Wi-Fi is mandatory, because students will have online classes from USA University, and they will have to work on some few live projects if they are interested. And if the student is interested towards the extra coding classes also, university is providing the free coding classes. So Wi-Fi will be a default thing in the campus, all over the campus.